హాయ్ అండి. వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం తురుము పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి. మామిడికాయ తురుము పచ్చడి. ఎప్పుడు మామిడికాయ ముక్క పచ్చడే కాదండి, అదే మామిడికాయతో తురిమి కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఈ రెసిపీ అయితే 6 మంత్స్ వరకు మనకి బయట నిల్వ ఉంటుంది. ఇంకా మీకు లాంగ్ టైం రావాలి అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది. మెయిన్ చెమ్మ తగలకుండా ఉంటే, ఆయిల్ ఉంటే సరిపోతుందండి పచ్చడికి. ఇంకెందుకు మరి పక్కా కొలతలతోటి మీకు చూపిస్తాను. మీరు కూడా చూసేయండి మరి. ఈ వీడియో లైక్ చేయండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మామిడికాయని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తడి లేకుండా తుడిచిన తర్వాత ఈ విధంగా తొక్క తీసి మామిడికాయ అంతా కూడా తురుముకోవాలి. కప్పు కొలతలతో చెప్తున్నానండి నేను. ఈ బౌల్‌తో 3 బౌల్స్ మామిడికాయ తురుమయ్యిందండి. దీనికి హాఫ్ కప్పు కారం యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్ కారంలో హాఫ్ ఆవపిండి, 1 స్పూన్ అంత మెంతులు పిండి, కొంచెం రుచికి సరిపడా సాల్ట్, ఒక 10, 15 వరకు వెల్లుల్లిని సన్నగా కట్ చేసి వేసాను నేను. వెల్లుల్లి పలంగా కాకుండా తురిమేసాను. అది కూడా తురుము పచ్చడి కదా, అది కూడా తురిమితే బాగుంటుంది. మామిడికాయ ముక్క తురుముతో పాటు అది కూడా నానుతుంది. ఇప్పుడు కప్ అంతా ఫుల్గా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. చూసారా, ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా కలిపేటట్టు కలిపేసుకోవడమే. ఎంత సింపుల్గా పెట్టుకోవచ్చో చూసారు కదా. కేవలం 10 నిమిషాల్లో తురుము పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మామిడికాయ పచ్చడి అంటే చాలా భయపడే వాళ్ళము. అలా ఏం లేదు, చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. ఈ మామిడికాయ తురుము పచ్చడి అయితే పక్కా కొలతలు దేనికి ఎంత వేయాలి అన్నది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. అవి తెలిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ పచ్చడి కూడా 1 డే నానిన తర్వాత ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. రుచి, ఉప్పు, కారం అన్నీ కూడా ఇక్కడ టెస్ట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవచ్చు. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి. మనము ఆయిల్ని వేడి చేయాల్సిన పని లేదండి. పచ్చి నూనె వేసుకోవాలి. సేమ్ ఆవకాయ పచ్చడి పట్టినట్టే. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.